హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సండే స్పెషల్ సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిపోతున్నాను. ముందుగా స్టవ్ మీద ఎసురు పెట్టుకోవాలి. 1 గంట ముందు నానబెట్టుకున్న 1 kg బాస్మతి రైస్ని వేసి ఎసురులో బాగా కలిపి బిర్యానీ ఆకు, షాజీరా, చెక్క, మొగ్గ, స్టార్ పువ్వు వేసి బాగా కలిపి కొంచెం ఉప్పు వేసి 80% ఉడికేంత వరకు ఉడికించుకొని చుబ్బి రేకులో వడబోసుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ మీద వెడల్పు పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని స్టార్ పువ్వు, చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు, యాలకులు, కస్తూరి మేతి వేసి కట్ చేసిన ఉల్లిపాయలు, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. 1/2 kg ఉల్లిపాయలు వేస్తున్నాను. 1 కిలోకి 4-5 గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. 2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. నేను తక్కువ మసాలా వేస్తాను, ఎప్పుడు ఎక్కువ వేయను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఏ రెసిపీ కూడా 4 టమాటాలు వేసి కట్ చేసినవి కొంచెం మగ్గిన తర్వాత 2 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా వేసి వేయించి కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. 1/2 లీటరు పెరుగు వేయాలి. కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా ఉడకబెట్టిన కోడిగుడ్లను ఘాట్లు వేసుకొని వేసుకోవాలి. ఉడుకుతున్న కుర్మాలోకి టేస్టింగ్ సాల్ట్ కొంచెం వేయాలి. రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ముందుగా ఉడికించుకున్న రైస్ని కోడిగుడ్లు కుర్మాలో వేసి మొత్తం బాగా కలపాలి. కుర్మా రైస్ మొత్తం పట్టేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు దమ్ మీద వదిలేయాలి. సిమ్లో పెట్టేసి మంటని. ఫుడ్ కలర్ వేసుకోవాలి పైన. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కింద పైన బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లేనండి. చూసారా, సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. అల్లం చట్నీతో, పెరుగు పచ్చడితో తింటుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ అండి, మసాలాలు తక్కువ ఉంటాయి, టేస్ట్ మట్టుకు చాలా ఎక్కువ ఉంటుంది. సూపర్గా ఉందండి. నేను మట్టుకు తినేస్తున్నాను, మీరు కూడా రండి, ఫోన్ చేద్దరు. కానీ సూపర్గా ఉందండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసము నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ప్రతిసారి నేను పెట్టినప్పుడు వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనండి, సబ్స్క్రైబ్.